వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం అంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు. ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కూరగాయల్లో రాజవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరుంచే వంకాయ. భోజన ప్రియుల్ని మనసు దోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను సాగు చేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్. వంగ దీర్ఘకాలిక పంట. ఒక్కసారి నాటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 6-7 నెలల పాటు దిగుబడులు వస్తాయి. అందుకే రైతు కాశీ విశ్వనాథ్ 2 ఎకరాల్లో వంగను సాగు చేస్తున్నారు. నవంబరులో నారు పోసి డిసెంబర్ 26 నాడు నాటు వేశారు. నాటిన 3 నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై 6 నెలల వరకు దిగుబడి వస్తోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ ప్రతిరోజు ఆదాయం గడిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగులో అధిక లాభాలు వస్తున్నాయని రైతు చెప్తున్నారు. నేను మామూలుగా వరి వ్యవసాయం చేసేవాడిని. వరి వ్యవసాయం గిట్టుబడి అవ్వక వాటర్ లేక నీకు మామూలుగా ఈ మెట్ట వ్యవసాయానికి వచ్చి మామూలుగా ఫస్ట్ పాలు దున్నుకొని కొత్తిమీర పోసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాక వంగ అయితే 2 ఎకరాల్లో చేస్తున్నామండి. జాగ్రత్తగా కలుపు తీసుకుని చేసి మామూలుగా ఎరువులు పెట్టుకుంటా పురుగు మందులు కొట్టుకుంటా చేస్తున్నాను. నారైతే మేము శాఖలు నర్సరీ నుంచి తెచ్చామండి. నారుకు వచ్చి ఎకరానికి వచ్చి 6,000 కానీ 7,000 దాకా ఖర్చు అవుతుందండి నారుకి. వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. వారానికి వచ్చి కాలువలంటా తీసుకుంటా చేత్తా ఆకులు బాగు చేసుకుంటా చేత్తా ఉండాలండి. మొక్కకి 3 అడుగులండి. వంగకి 3 అడుగులండి. ఎటు చూసినా 3 అడుగులు పెట్టుకోవాలండి. బంతిపూలు వేస్తామండి చుట్టూరు బార్డర్. మామూలుగా ఎగిరే పురుగు రాకుండా వంగ నాటిన కాంచి 120 రోజులకి క్రాప్ వస్తుందండి. అక్కడి నుంచి 6 నెలలు కాస్తుంది. జాగ్రత్తగా మందులు కొట్టుకుంటా పురుగుకి ఇట్లకి కొట్టుకుంటూ చేసుకుంటే 6 నెలలు తెగుతుందండి. మామూలుగా అయితే ప్రకృతి సహకరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే మామూలుగా పురుగు మందులు ఇవి మాత్రం వర్షం పడినా ఏం పడినా పురుగు మందులు కొట్టుకుంటూ ఉండాలి. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఇది పుచ్చికి ఇట్లకి జాగ్రత్తగా మందులు కొట్టుకుంటూ ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ బయోలు ఇవి కొట్టుకుంటూ ఉంటే పని అవుతుంది. మామూలుగా అయితే వంగలు అయితే మెయిన్ మెట్ట సాగు అండి. ఆ మెట్ట సాగు కంట్రోలింగ్ ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఆ మెట్ట సాగు వచ్చిందంటే 3 నెలలు పంట అంతరించిపోద్ది. మళ్ళీ ఇంకో పంటను ఎత్తుకోవాలంటే మళ్ళీ ఖర్చు మొదలుగానే అవుతుంది మాకు. అందుకని ఏంటంటే మామూలుగా దీన్నే జాగ్రత్తగా చేసుకుంటా చెందుతా చూసుకుంటున్నాం. మేము ఎకరం సాగులు అయితే రోజుకి కింటం కాడకే నెలకొచ్చి 3 టన్నులు క్రాప్ తెగుతుందండి. నెలకే ఎకరానికి వచ్చి మామూలుగా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుందండి వంగలో. మార్కెట్ ద్వారా అయితే ఇదే 10 కేజీలు 400-300 అమ్ముతుంది. అదే ప్రస్తుతానికి అయితే 200 చేసి అమ్ముతున్నారు. దిగుబడికి అయితే వంగనారికి దీనికి అయితే లీజ్ అయ్యి అయితే ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది వంగకి. దీన్ని బట్టి దిగుబడి బట్టి మార్కెటింగ్ రేటు బాగుంటే దాన్ని బట్టి వస్తుందండి. ఖర్చులు పోవడం మనకి నెలకు వచ్చేటప్పటికి 10,000-15,000 కనిపిస్తూ ఉంటుంది. కూలీల గురించి వచ్చేస్తే రోజుకి ముగ్గురు చొప్పున రోజుకి ₹1,000 ఓన్లీ కోత్తాకే అవుతుంది. మామూలుగాను కలుపు తీస్తాకి ఇట్లకి అయితే కొంచెం ఇంచుమించు వారానికి వచ్చి ఒక 7-8 మంది కలుపు తీస్తాకు ఉండాలంటే రోజు 3 కాయలు కొత్తగా ఉండాలి. కింటాం వచ్చి 2,000-3,000 దాకా కొంటున్నారండి. మేము తణుకు మార్కెటింగ్ చేస్తామండి. మేము రోజుకి 150 కేజీల నుంచి 2 కింటాల దాకా పంపిస్తూ ఉంటామండి.